తగ్గుతున్న పప్పు ధరలు. ఇక సామాన్యుడు పప్పన్నం తినే రోజు వచ్చింది. అవును, చుక్కల్లో చేరిన పప్పుల ధరలు దిగివచ్చాయి. అమాంతంగా నేలమార్గం పట్టాయి. దాంతో వినియోగదారులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. పోషక పదార్థాలకు నెలవైన పప్పులను దిగువ తరగతి నుంచి ఎగువ తరగతి వర్గాల వరకు కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల వరకు వీటి ధరలు చూసి అందరూ వామ్మో అనుకున్నారు. ఒక దశలో ప్రభుత్వం పప్పులను సబ్సిడీ ధరలకు అందించిందంటే ధరలు ఏ స్థాయికి వెళ్లాయో తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి. సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటున్నాయి. మార్కెట్లో పప్పు దినుసుల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. నెల రోజుల వ్యవధిలో అనూహ్యంగా కిలోకు 10 నుంచి 40 రూపాయల వరకు ధరలు తగ్గాయి. కొన్ని నెలల క్రితం కందిపప్పు గరిష్టంగా కిలో 220 వరకు చేరింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వచ్చిన కందిపప్పు ధర డిసెంబర్ మొదటి వారంలో రకాన్ని బట్టి 120 వరకు దిగింది. అనూహ్యంగా ప్రస్తుతం అది కాస్త 90కి చేరింది. పెసరపప్పు కిలో ధర 120 నుంచి 80కి పడిపోయింది. అయితే తగ్గిన ధరల మేరకు విక్రయాలు చేసేందుకు కొందరు హోల్సేల్ రీటైల్ వ్యాపారులు ముందుకు రావడం లేదు. కొందరే తగ్గిన ధరలకు విక్రయాలు చేస్తున్నారు. మిగిలిన వారు తమ సరుకు నాణ్యత కలిగిందని, నెంబర్ 1 రకమని వినియోగదారులను దోచుకునేందుకు చూస్తున్నారు. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలుంటాయి. పప్పుల ధరలు తగ్గడానికి అధిక దిగుబడులే కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అన్ని పప్పుల ధరలు తగ్గుతుంటే శనగపప్పు ధర మాత్రం పెరుగుతూ పోతుంది. ఇది 2015 డిసెంబర్ నెల మొదటి వారంలో కిలో 45 ఉంటే 2016 డిసెంబర్లో 140కు చేరింది. అయితే ప్రస్తుతం దీని ధర 110 వద్ద స్థిరంగా ఉంది. రాష్ట్రంలో ఈ పంట తగ్గుముఖం పట్టడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి మరిన్ని ప్రయోజనకరమైన సమాచారం కోసం యోయో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.